వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జి రామ్జీ చట్టం పేదలకు వ్యతిరేకం. రాష్ట్రంపై ఏడాదికి 1800 కోట్ల భారం. మంత్రి సీతక్క. యుఎస్ లో భారీ ఉగ్రదాడికి టీనేజర్ యత్నం. భగ్నం చేసిన FBI. మధ్యలో భూకంపం. ప్రసంగం ఆపి బయటకు వచ్చేసిన మెక్సికో అధ్యక్షురాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జి రామ్జీ చట్టం పేదలకు వ్యతిరేకమని, దీన్ని సభ్యులంతా వ్యతిరేకించాలని మంత్రి సీతక్క కోరారు. స్కీమ్ నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం సరికాదని తిరిగి చేర్చేలాగా డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాలపై 40% నిధుల భారం వేయకుండా గతంలో మాదిరిగా 100% నిధులను కేంద్రమే భరించాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టంలో ఉన్న పంట సీజన్లో 60 రోజుల ఉపాధి హాలిడే విధానాన్ని విరమించుకోవాలని కోరారు. PM గత శక్తి కార్యక్రమానికి ఉపాధి హామీని ముడిపెట్టకుండా గతంలో మాదిరిగా గ్రామ సభల్లో గుర్తించిన అవసరమైన పనులను కొనసాగించాలని పేర్కొన్నారు. జి రామ్జీ చట్టాన్ని అమలు చేస్తే రాష్ట్రంపై అదనంగా ఏడాదికి సుమారు 1800 కోట్ల భారం పడుతుందని చెప్పారు. మెక్సికోను భూకంపం వణికించింది. దక్షిణ మధ్య మెక్సికో ప్రాంతాలలో 6.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. గెరెరో రాష్ట్రంలోని శాన్ మార్కోస్ కు సమీపంలోని అకాపుల్కో నగరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీనివల్ల ఏకంగా 33 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. 50 వరకు ఇండ్లు ధ్వంసమయ్యాయి. అమెరికాలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశామని కేంద్ర దర్యాప్తు సంస్థ FBI శుక్రవారం తెలిపింది. ICS ఉగ్ర సంస్థ ప్రోద్బలంతో ఓ 18 ఏళ్ల యువకుడు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నార్త్ కెరోలినా రాష్ట్రంలో దాడికి దిగేందుకు కుట్ర పన్నాడని చెప్పింది. 2022 నుంచి అతడిపై నిఘా పెట్టి ఆట కట్టించామని తెలిపింది. ఓ ICS హ్యాండ్లర్తో టచ్లో ఉన్న నిందితుడు అతని సూచనలతో దాడికి ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పొగమంచు పల్లెలను కప్పేసింది. శుక్రవారం పగలంతా పొగమంచు ప్రభావం నెలకొనగా శనివారం ఉదయం గృహాలు సైతం కనిపించినంత ప్రభావం ఉంది. మైదాన ప్రాంతాల్లో ఇలా ఉండగా అటవీ గ్రామాల్లో పొగమంచుతో పాటు చలితో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మంచు కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాటారం సబ్ డివిజన్లో ఉదయం భారీ పొగమంచు వల్ల చింతకాని క్రాస్ నుంచి మేడారం జాతరకు వెళ్లే వాహనదారులు రోడ్లపై ఎదురుగా ఏ వాహనం వస్తుందో కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో రోడ్ల పక్కన పార్కింగ్ చేసుకుని ఉంటున్నారు వాహనదారులు. చైనాలోని హైకౌ మాజీ మేయర్ జాంగ్ క్యూ తీవ్ర అవినీతి ఆరోపణలపై మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. దర్యాప్తులో ఆయన వద్ద 13.5 టన్నుల బంగారం, 23 టన్నుల నగదు, విదేశాల్లో విలాస భవనాలు, కార్లు ఉన్నట్లు గుర్తించారు. భూ ఒప్పందాలు, కాంట్రాక్టుల ద్వారా బిలియన్ల డాలర్ల లంచాలు తీసుకుంటున్నట్లు తేలడంతో ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రంలో పాలకొండ DSP M రాంబాబు ఆధ్వర్యంలో శనివారం ఉదయం మాదక ద్రవ్యాల నియంత్రణపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో 3K అభ్యుదయం ర్యాలీ చేపట్టారు. DSP మాట్లాడుతూ విశాఖ రేంజ్ IG గోపీనాథ్ శెట్టి సంకల్పించిన పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన అభ్యుదయం సైకిల్ ర్యాలీ ముగింపుకు సంఘీభావంగా డ్రగ్స్ వద్దు బ్రో అంటూ విద్యార్థులతో మార్థాన్ నిర్వహించమన్నారు. ఈ మేరకు సుమారు 1000 మంది విద్యార్థులతో పోలీసులు కలిసి సంయుక్తంగా మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలుపుతూ నినాదాలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు హరి,
తిరుపతిరావు, ఎస్ఐలు శివప్రసాద్, నారాయణరావు, నీలకంఠరావు, ఫక్రుద్దీన్లు, పలు పాఠశాలల కళాశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తున్నారంటే దానికి మూల కారణం మహాత్మా సావిత్రిబాయి పూలే చేసినటువంటి పోరాటాలేనని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మరియు కేడీసీసీ మాజీ చైర్మన్ ఎస్వి విజయ్ మనోహరి కొనియాడారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకుని కర్నూలు పట్టణంలోని బిల్లాగేట్ సమీపంలో ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు వారు ఘనంగా నివాళులర్పించారు. కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, విజయ మనోహరి మరియు నాయకురాళ్లు సత్యనారాయణమ్మ పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలు, దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే చేసిన సేవలను వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమానత్వం, కులమతాలకు అతీతంగా అణగారిన వర్గాలకు మరియు మహిళలకు విద్యాభ్యాసం అందించడంలో ఆమె చూపిన ధైర్యం మరువలేనిదని నేతలు పేర్కొన్నారు. స్ఫూర్తి, మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోవాలని, ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సావిత్రిబాయి పూలే అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అందరూ కూడా ఒక మంచి పండుగ వాతావరణం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ విద్యార్థులందరూ కూడా పాల్గొని ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం కానీ, సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాటం కానీ, అలాగే మహిళలు కూడా విద్యలో ముందుండాలి, అలాగే వెనుకబడిన తరగతుల వాళ్ళు కావచ్చు, అణగారిన వర్గాలు కావచ్చు, అందరు కూడా చదువుకోవాలి, అందరు చదువుకుంటేనే వాళ్ళందరూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ముందరికి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయని, అందరికీ విద్య కంపల్సరీ అనేటువంటి విద్యను ఒక హక్కుగా తీసుకొని వచ్చినటువంటి మహనీయ దంపతులు ఇద్దరని చెప్పవచ్చు. కాబట్టి అటువంటి సావిత్రి జ్యోతిరావు పూలే గారి జన్మదినం, అలాగే పూలే గారు 2 విగ్రహాలు పక్కనే ఇద్దరిని ఒకటే చోట విగ్రహాలు ఇక్కడ కర్నూలులో పెట్టడం కూడా ఒక మహద్భాగ్యంగా భావించవచ్చు. ఎక్కడా లేని మా కర్నూలు పట్టణంలో వాళ్లకు సముచితమైనటువంటి గౌరవం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, జ్యోతిరావు పూలే గారు అయితేనేమి, సావిత్రిబాయి పూలే గారు అయితేనే వాళ్ళ ఆశయాలను ముందరు తీసుకెళ్తూ వాళ్ళ ఏవైతే వాళ్ళు ఆలోచించారో ఆలోచన చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మహిళలు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే, కాలేజీలో పోయి చదువుకోగలుగుతున్నారంటే, బయటకు వచ్చి ఉద్యోగాలు చేయగలుగుతున్నారంటే దీని వెనుక ఉన్న త్యాగదనులు సావిత్రిబాయి పూలే గారు. మరి ఎప్పుడో 1831లో జన్మించి 1848లోనే మహిళల కోసం, బాలికల కోసం పాఠశాలను తెరిపించి స్కూల్ స్థాపించి, ఆ రోజు స్కూల్ స్థాపించడం వల్ల ఈరోజు మహిళలకు భవిష్యత్ ద్వారాలను సంపాదించినట్లయింది. మహిళలందరం కూడా గర్వంగా బయటికి రాగలగడం, ఈరోజు చదువుకోగలగడం, ఉద్యోగాలు చేయగలడానికి పునాది వేసినటువంటి సావిత్రిబాయి పూలే గారు. అంతేకాదు తను వితంతు మహిళల కోసం ఆశ్రయాలను కల్పించినారు, బాలికా వివాహాలకు నిరోధించినారు, అట్లాగే ఎన్నో సంఘ సంస్కరణలను అమలు చేసినారు. ఈరోజు అటువంటి మహనీయురాల్ని స్మరించుకోవడం మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. అటువంటి మహనీయుల చరిత్రను మరి మన భావితరాలకు, మన నేటి తరానికి, భావితరాలకు కూడా మనం గుర్తు చేస్తూ, మనం ఈరోజు జీవిస్తున్న ఈ స్వతంత్ర భారతావనిలో పెళ్లి జరిగితే నిరక్షరాస్యులైన ఆమెకి భర్త మొదటి గురువు అయ్యాడు. ఇంట్లోనే చదువు చెప్పి ఆమె 17 ఏళ్ల వయసులో ఆమె 1848లో మొట్టమొదటి బాలిక పాఠశాలను ఓపెన్ చేసినారు. వాళ్ళ జీవిత కాలంలో, భర్త సహకారంతో వాళ్ళ జీవిత కాలంలో దాదాపు 52 పాఠశాలలు స్థాపించడం జరిగింది. ఆమె ఒక విద్యా విప్లవకారిని అనుకోండి, ఆమె సామాజిక విప్లవకారిని అనుకోండి, ఒక సంఘ సంస్కర్తగా, ఒక మేధావిగా, ఒక రచయిత్రిగా ఆమె ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఉన్న సంఘంలో ఉన్న ఒడిదుడుకులు అయితేనేమి, బాల్య వివాహాలు అయితేమి, ఎన్నో రకాల సతీసహగమనం అయితేమి అన్నిటినీ ఎదుర్కొన్న వాళ్ళిద్దరు దంపతులు. సావిత్రిబాయి పూలే ఈ రోజుల్లో మిడ్ డే మీల్స్ అన్నారు, కానీ ఆ రోజుల్లో దాదాపు 1996 సంవత్సరంలో ఎన్నో పరిస్థితులు పూర్తి క్షీణించిన దశలో వాళ్ళు ఒక దాదాపు 2000 అనాథ
బాలబాలికలకు తిండి పెట్టి పోషించడం జరిగింది. మనం ఈ రోజు మిడ్ డే మీల్స్ అంటున్నాము, కానీ ఆ రోజుల్లోనే 2000 మంది అనాథ బాలలకు సేవ చేసిన మహనీయురాలు ఆమె. ఈ రోజు ప్రతి మహిళ గుర్తు పెట్టుకోవాల్సిన, అంటే ఈ రోజు మనం చదువుకుంటున్నాము, మగవాళ్ళతో సరిసమానంగా చదువుతూ ఉద్యోగాలు చేస్తున్నాము, చట్టసభల్లో మహిళలు రాణిస్తున్నాము, ఉద్యోగాల్లో కానీ అన్నిటిలో రాణిస్తున్నామంటే కేవలం ఒక సావిత్రిబాయి పూలే ఆ రోజు చేసిన సేవ ఫలితంగా. ఆమె ఆ రోజుల్లో మహిళల కంటేనే విద్య అంటేనే దూరం. ఆ రోజుల్లో ఆమె అగ్రవర్ణాలకైతేమి అణగారిన వర్గాల మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి, భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ కర్నూలు పట్టణం బిర్లాగేట్ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా సావిత్రిబాయి పూలే విగ్రహాలకు ఘనంగా పూలమాలలు వేసి ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ మహిళా విద్య కోసం, అణగారిన వర్గాల చైతన్యం కోసం ఆమె పడ్డ శ్రమను నేటి తరానికి వివరిస్తారు. చదువుకోవడమే అసలైన విముక్తి అన్న ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సావిత్రిబాయి పూలే ఆశయాలకి అనుగుణంగానే నాడు ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, నేడు చంద్రబాబు నాయుడు మహిళా సంఘాల ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని గుర్తు చేస్తుంటారు. 1831 సంవత్సరంలో ఆమె మహారాష్ట్రలోన సతార్ జిల్లాలో జనవరి 3వ తారీఖున జన్మించి ఈ రోజు ప్రతి ఒక్క మహిళకు ఆదర్శవంతరాలిగా ఉంది. కాబట్టి ఆమెను మేము చాలా గొప్పగా మేము తలుచుకుంటున్నాము. అప్పట్లోనే మహిళలకు చదువు అనేది లేదు, కానీ ఆయన భర్త ఆమెకు చదువు చెప్పించి ఆమె కూడా 10 మందికి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోన ఆమె దాదాపుగా ఎన్నో పోరాటం చేసి నిజంగా మహిళలకు చదువు చెప్పించాలి అంటే అప్పట్లో కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే చదువు అనేది ఉంది. కానీ కింద బడుగు బలహీన వర్గాలకు కూడా చదువు చెప్పాలంటే ఆమె ఎన్నో దెబ్బలు తినింది, బురద జల్లుకునింది. ఒక చీర ఆమె ఒక సంచిలో పెట్టుకొని ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆమె పైన రాళ్లతోన బురదతోన ఆమెను వెంటాడినా కూడా మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఆమె చీర మార్చుకొని మహిళలకు చదువు చెప్పడం అనేది ఆషామాషిగా కాదు. ఆ గొప్ప మహనీయురాయల వలనే ఈ రోజు మేమంతా మహిళలము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి 100% ఆమె గొప్ప రచయిత్రి, గొప్ప సంఘ సంస్కర్త. ఈ రోజు మహిళలు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ముందు ఉన్నామంటే దానికి ప్రధాన కారణం ఆమె చూపిన చొరవే. కాబట్టి దాన్ని ప్రతి ఒక్క గవర్నమెంట్ మహిళలకు ఈ రోజు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుంది. ఈ రోజు పార్లమెంట్ లోన మహిళలకు 33% మహిళలకు అవకాశాలు రిజర్వేషన్ కల్పించింది. కానీ మేమేమంటున్నా కూడా ఆమెను గుర్తించుకుంటున్నామంటే ఈ దేశంలో స్త్రీలకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని తారుమారు చేసి కష్టపడి ఈ అవకాశం తీసుకొచ్చినందుకు మీరందరూ కూడా, ఈ దేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలని, మా ప్రభుత్వాలు కూడా బీసీలకు కానీ బీసీ మహిళలకు కానీ మొదటి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ఎదిగైతే అన్ని రంగాల్లో ఎదగడానికి ఉపయోగపడుతున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా ప్రధాని గారు కానీ వారందరినీ బాగా ఉపయోగించుకొని అన్ని రంగాల్లో మహిళలు పైకి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సామాజిక అభివృద్ధి అంటే ఏమిటి అని నేర్పిన గురువు ఆమెని స్మరించుకుంటూ ఈరోజు మరి మహిళలలో నిష్ఠాతులైన మహిళలకి మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున మరి వాళ్ళకి సన్మానం చేసుకుంటూ ఆమెని స్మరించుకుంటూ ఏవైతే మా చిరకాల కోరికలు ఉన్నాయో చట్టసభల్లో బీసీలకి 50% రిజర్వేషన్స్ కల్పించాలి. మరి అట్లాగే ఏదైతే మహిళా బిల్లు పెట్టారో దాంట్లో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలి. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి మా జనాభా నిష్పత్తి ప్రకారం మరి ఆర్థికాభివృద్ధి కల్పించడానికి మరి బడ్జెట్ కేటాయించాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ లో మరి ఎస్టీల మారిది రిజర్వేషన్స్ కల్పించాలి. మరి ఏదైతే ఈరోజు హాస్టల్స్ ఉన్నాయో మా జనాభా నిష్పత్తి ప్రకారం చదువుకోవడానికి ఇంకా మరిన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్ పెంచడం. మరి ఈ రోజే ఒక శుభవార్త, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి పాదయాత్రలో
యువగలంలో ఏదైతే చెప్పారో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని, అది కల్పించినందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల్లో 24%తోనే ఎలక్షన్స్ జరిపారు. మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద మరి ప్రేమతో ఈరోజు 34%. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జి రామ్జీ చట్టం పేదలకు వ్యతిరేకం. రాష్ట్రంపై ఏడాదికి 1800 కోట్ల భారం. మంత్రి సీతక్క. యుఎస్ లో భారీ ఉగ్రదాడికి టీనేజర్ యత్నం. భగ్నం చేసిన FBI. ప్రెస్ మీట్ మధ్యలో భూకంపం. ప్రసంగం ఆపి బయటకు వచ్చేసిన మెక్సికో అధ్యక్షురాలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.